కీ ఇదే. ఇంకేదైనా కీకి స్పేర్ కీయా? కాదు. ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ మన వల్ల ఇదే దాని బ్లూ ప్రింట్. It's a kind of a sit out. ఆ తర్వాత హాలు, అక్కడి నుంచి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అలా వెళ్ళారంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి.
ఆర్తి, రేపు వెంటనే బయలుదేరి ఇంటికి రా. చెప్తాను, నువ్వు వెంటనే రా. నువ్వు ముందు బయలుదేరు. అయ్యో, ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకే ఈ క్రైమ్ నావల్ స్టోరీస్ రాసే అబ్బాయిని లవ్ చేయకూడదు అంటారు. బీ సీరియస్ ఆర్తి. నాన్న ఈ పెయింటింగ్స్ అని ఎందుకు దాచాలి? ఈ మాత్రం దానికి టెన్షన్ అవుతావు ఎందుకురా? ఇప్పుడు లిజన్, మా ప్రొఫెసర్ చెప్పారు, పెయింటర్స్ అందరూ వాళ్ళ పెయింటింగ్స్ని గీసేటప్పుడు ఒక్కో మైండ్ సెట్తో గీస్తారు. కొన్నాళ్ల తర్వాత ఆ పెయింటింగ్ని చూసినప్పుడు, ఆ పెయింటింగ్ గీసినప్పుడు వాళ్ళకున్న మైండ్ సెట్ గుర్తు రావడం బట్టే ఇలా హాల్లో తగిలించడమో లేదా స్టోర్ రూమ్లో దాచుంచడమో. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్, జబిన్. అక్కడున్న ఒక్కో పెయింటింగ్లోనే ఏదో విషయం ఉంది. ఆ పెయింటింగ్స్ చూసినప్పటి నుంచి నాకెందుకో కొంచెం భయంగా ఉంది. ఇలాంటి పెయింటింగ్స్ మొత్తం ఎన్నున్నాయి? రూమ్ ఫుల్గా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ రూమ్ ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి. సార్, జబిన్ సార్, ఫ్రీగా ఉన్నారా? ఏం లేదు సార్, ఒక ఎన్ఆర్ఐ పార్టీ మన విల్లాని చూసి బాగా నచ్చి నన్ను పిలిచి మాట్లాడారు. మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం అండి, ఇలా రండి. పార్టీ రెడీగా ఉన్నారు, మీరు ఓకే అంటే వెంటనే తీసుకొస్తాను. ఏమండి, సారీ అండి, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, నేనే కబుర్ చేస్తాను. లేదమ్మా, పెద్ద పార్టీ సింగిల్ పేమెంట్ అంతా మాట్లాడేశాను, మనం ఎవరి వెనక తిరగక్కర్లేదు. అయ్యో లేదండి, ఇప్పుడు కుదరదు. ఒకవేళ మాకు అమ్మాయి ఉద్దేశం ఉంటే తప్పకుండా మీకే కబుర్ చేస్తాను. అలాగా, సరేనమ్మా, నాకే కబుర్ చేయండి, తప్పకుండా. ఇంకెవరిని పిలవకండి. లేదు లేదు లేదు, నేను సార్కి బాగా తెలుసమ్మా. వస్తానమ్మా. సరే. అమ్మా, సినిమా షూటింగ్లు కూడా అడుగుతున్నారు, సార్ నాకు మాట అడిగి చెప్తారమ్మా? చూద్దామండి, నేను అడిగి చెప్తాను. అలాగేనమ్మా, వస్తానమ్మా. నేను ఆ రూమ్ ని చూడాలి. మొత్తం పెయింటింగ్స్ ఇంతేనా? అవును, ఇంతే. హే, సీ దిస్. ఎవరైనా కార్ యాక్సిడెంట్ లో... మా అమ్మ కార్ యాక్సిడెంట్లోనే కదా. ఓ సారీ, యాక్సిడెంట్ అయిన తర్వాత వేసిండొచ్చుగా. పెయింటింగ్ వేసింది 1983లో, మా అమ్మ చనిపోయింది 1985లో. ఓకే, ఇదేంటి? ఎవరో హాస్పిటల్లో... తెలీదు. హే, ఇది చూసావా? ఎవరో అవార్డు తీసుకుంటున్నట్లేదు. నువ్వేమైనా అవార్డ్స్ తీసుకున్నావా? లేదు. ఒక్కసారి బాగా ఆలోచించు, చిన్నప్పుడు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? లేదు. లెట్స్ డ్రాప్ దిస్ హియర్. దీని గురించి ఆలోచించడం, భయపడడం టైం వేస్ట్. జస్ట్ ఫర్గెట్ ఇట్, జబిన్. ఏదో ఒక పెయింటింగ్ కోఇన్సిడెన్స్ గా జరిగింది. అలాగని అన్ని పెయింటింగ్స్ జరుగుతాయా ఏంటి? ఇప్పటికే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, మీ నాన్నగారి వల్ల, నీ ప్రొఫెషన్ వల్ల. ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ని నేను ఎత్తి మీద వేసుకుంటావు? లేదు, ఎవరికైనా చెప్తే బాగుంటుంది అనిపించింది, అంతే. ఐమ్ ఫీలింగ్ అ లాట్ బెటర్ నౌ. మీ నాన్న మన పెళ్లి గురించి... 1 minute. హలో, చెప్పండి.
యా ఈ సంవత్సరం ది బ్లాక్ బర్డ్ లిటరరీ సర్కిల్ సమర్పించే స్పెషల్ జూరీ అవార్డుని మేబీ మే నాట్ బి అనే పుస్తకాన్ని రాసిన మిస్టర్ జెబిన్ ఎం జోస్ అందుకుంటున్నారు. ఈ పుస్తకం యొక్క ఎన్నో వేల కాపీలు విడుదలైన 3 రోజుల్లో అమ్ముడుపోయాయి అన్నది చెప్పుకోదగ్గ విషయం. ఇది మిస్టర్ జెబిన్ రాసిన మొదటి పుస్తకం అని మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కమ్. నాకు ఇల్లు దారితే. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి. నమస్కారం. ఆ, నమస్కారం అమ్మా. నమస్కారం. రండి లోపలికి రండి. రెడీ సార్. అమ్మా అటువైపు వెళ్తే ఒక బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఇదిగో ఇక్కడ అటాచ్డ్ వెస్టర్న్ టాయిలెట్ ఉంది. రూఫ్ మొత్తం టీ వుడ్ తో చేయించారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. అటువైపు విండో పక్కన కూడా ఒక ఎంట్రన్స్ ఉందండి. అమ్మా కింద రూమ్స్ అన్ని చూపించాను, పైకి తీసుకెళ్లి చూపిస్తాను. అలాగే. రండి సార్. చూడండి సార్, స్టేర్ కేస్ మొత్తం టీ వుడ్ తో చేయించారు. ఆ కాలంలో చేయించారు, చింకు చెదరలేదు. సారీ ఆర్తి, ఈ ఇల్లు అమ్మేస్తున్నందుకు నీ కోపం లేదుగా? ఛీ, ఏంటిది? ఎందుకలా అంటున్నావు? నాకెలాంటి కోపం లేదు. పైకి వెళ్ళడానికి దారుందా? పైకి వెళ్ళొచ్చు సార్, మెట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ కట్టి ఎన్నేళ్ళయి ఉంటుంది? సార్ ఇది స్టోర్ రూమ్. సార్ అబ్బాయి ఏం చదువుతున్నాడు? అలాగా సార్, ఇక్కడే పక్కన ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్ ఉంది సార్, ఇక్కడే జాయిన్ చేసేయచ్చు. సూపర్ స్కూల్ సార్. ఇదంతా కూడా అవును సార్, మొత్తం బర్మా టేక్ సార్. ఇది కూడా అవును సార్. అదే లేదు సార్, లో వోల్టేజ్. ఇల్లు సూపర్ గా ఉంటుంది సార్. మీరు చెప్పిన రేటు ఇక్కడ స్థలమే రాదు సార్. బిల్డింగ్ తో ఇస్తున్నాం. చాలా ఎక్కువగా సార్, చెప్తున్నారు. మీరు చెప్పే రేటు వర్కౌట్ అవ్వదు సార్. ఇంకో మాట చెప్పండి చూడండి. సార్. అంతా ఓకే. శుక్రవారం నాడు పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సార్ శుక్రవారం రిజిస్ట్రేషన్ చేద్దామన్నారు సార్. సరే, నేనెవరు తీసుకురావాలా? అవును సార్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే అడ్రస్ ప్రూఫ్ కి రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి అన్నట్టు పేరెంట్ డాక్యుమెంట్ ముఖ్యం సార్. ఇంకా సార్ డాక్యుమెంట్ ఒరిజినల్ కావాలి సార్. ఇంకేమైనా కావాలంటే నేను మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. సార్ బస్సు వచ్చేలాగా ఉంది, నేను బయలుదేరుతాను సార్. సార్ ఉదయం 10 కరెక్ట్గా వచ్చేయండి సార్. ఆలస్యం ఫ్లైట్ లేదు సార్. వస్తాను సార్. ఇప్పుడు ఎలా ఉన్నారంట? మల్టిపుల్ ఫ్రాక్చర్, బోన్స్ అన్ని పిండి పిండి అయిపోయాయి. ఇల్లు కొనడానికి వచ్చిన వాళ్ళు ఇన్సిడెంట్ తర్వాత జంకుతున్నారు. ఏదో అపశకునం అనుకుంటున్నారు. ఐ కాంట్ లివ్ విత్ దిస్ థాట్స్ ఆర్తి. చచ్చిపోవాలనిపిస్తోంది. నువ్వేం టెన్షన్ అవ్వకు. కావాలంటే నేను నీకు తోడుగా ఉంటాను. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు ఆర్తి. మా నాన్న ముందే వాటన్నిటి కాల్ చేస్తుంటే నేను చూడకుండా ఉండేవాడిని. ఆ పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. I'm gonna burn them all. జబిన్, జబిన్ ఆగు ప్లీజ్. జబిన్ తొందర పడుకు. జబిన్ ఆగు, కోపడుకు. జబిన్ ఒక్క నిమిషం ఆగు. జబిన్
మొబైల్ ఎందుకురా స్విచ్ ఆఫ్ చేసి ఉంచావు? ఆర్తి నాకు ఫోన్ చేస్తూనే ఉంది. నువ్వు ఇక్కడికే వస్తున్నావని తనతో చెప్పుండొచ్చుగా. ఫోన్ అటెండ్ చేసావా? ఏముంది? లేదు, నేను అటెండ్ చేయలేదు. ఏమైందిరా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ? రేయ్, ఆర్తియే కాల్ చేస్తుంది. ఇప్పుడైనా మాట్లాడు. మాట్లాడరా. వద్దురా, నువ్వే ఏదో ఒకటి చెప్పి పెట్టే ప్లీజ్. నేనేం మాట్లాడనురా, నీకిదే పనైపోయింది. హలో, చెప్పార్తి. లేదు, ఇక్కడే ఉన్నాడు. నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మొబైల్లో ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిందట. ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వేం భయపడకు, నిద్రపో. యా, గుడ్ నైట్. బుద్ధి లేకుండా మాట్లాడకరా. ఆ పెయింటింగ్స్లో ఉన్నవన్నీ జరిగాయనే అనుకుందాం. అందుకని ఆ పెయింటింగ్స్లో ఉన్నది నువ్వేనని ఎలా కన్ఫర్మ్ చేస్తావరా? విషయం తెలియకుండా మాట్లాడు ప్రతాప్. అయ్యో, ఆ ఇంటి వైపే వెళ్ళలేదనుకో, ఇవన్నీ ఎలా జరుగుతాయి? మా నాన్న కూడా అదే అనుకున్నారా? అలాంటి ఒక ఇల్లుందని విషయమే దాచేశారు. కానీ ఆ ఇల్లు నన్ను వచ్చేలా చేసింది. ఆ పెయింటింగ్స్ లో ఉన్నట్టు నేను రైటర్ అయ్యాను, అవార్డు తీసుకున్నాను, అన్నీ జరుగుతున్నాయిరా. ఇవన్నీ కోఇన్సిడెన్సా ఏంటి? ఆ బ్రోకర్కి యాక్సిడెంట్ అయిన తర్వాత నాలో ఉన్న భయం పెరిగింది. లాయర్ అంకుల్ని అడిగినప్పుడు హీ సెడ్ నాన్న ఆ ఇంటిని కూల్ చేసే లెవెల్కి వెళ్లారు. అదంతా ట్రబుల్ ఇచ్చింది. కానీ ఆ ఇంటిని ఆయన ఏమీ చేయలేకపోయారు. జరిగిందంతా చూస్తుంటే ఇదంతా కోఇన్సిడెన్స్ అనుకోవడం మన తప్పేరా. నాకెందుకో ఆ పెయింటింగ్స్ కంటే ఆ ఇంట్లోనే ఏదో సమస్య ఉందనిపిస్తోంది. మీ నాన్నగారికి విరోధులంటూ ఎవరైనా ఉన్నారా? విరోధులంటూ ఎవరూ లేరు. ఏ? నా ఉద్దేశం ఏంటంటే ఇది వాళ్ళ పని కూడా అయిండొచ్చు. మీ నాన్నగారికి బిజినెస్లో లాస్ రావడం, ఆయన కోమాలో చనిపోవడం, ఈ చేతబడి అది ఇది అంటారే, దాని ప్రభావం కూడా అయిండొచ్చు అనిపిస్తోంది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడేమైనా రేకు గాని వింతగా ఉండే వస్తువులు గాని చూసావా? ఎరా, సైన్స్ గురించి మాట్లాడేవాడివి ఏంటి చేతబడి అంటున్నావు? అయ్యో జబిన్, దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ఓకే, ఇంతకుముందు ఆ ఇంట్లో ఎవరుండేవారో నీకు తెలుసా? లేదు, తెలీదు. ఓకే, అప్పుడు ఇంతకుముందు ఆ ఇంట్లో ఎవరుండేవారో మనం తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా ఇదే విధంగా వేడిగా ఏదైనా జరుగుంటే మనకు దీని గురించి కనుక్కోవడానికి పెద్ద సోర్స్ దొరికినట్టు అవుతుంది. భీమేశ్వరరావు గారి భార్య పేరున ఉండేది. వాళ్ల దగ్గర నుంచే మీ నాన్నగారు ఆ ఇల్లుని 1982లో కొన్నారు. కానీ అంతకుముందు ఆ ఇల్లు ఎవరి పేరున ఉండేదో తెలీదు. అప్పుడు భీమేశ్వరరావు గారికి పోతురాజుని ఒక కొడుకుండేవాడు. మీరు అతన్ని కలిస్తే ఏవైనా వివరాలు తెలియచ్చు. ఆ పోతురాజు అప్పుడున్న అడ్రస్ కావాలంటే జీవితం చెట్టులో బతకడం, బతుకై పోవడం. సార్, ఇక్కడ పోతురాజ్ అని నేనే సార్. రండి సార్, లోపలికి రండి. రండి సార్, కూర్చోండి సార్. చెప్పండి సార్. మా ఇల్లు రెనోవేట్ చేస్తున్నాం. అమలు టీ పెట్టు. లేదు, వద్దండి. లేదు సార్, పర్వాలేదు. బయట చాలా మందిని అడిగి చూసామండి, మీరైతే బాగా చేస్తారని చెప్పారు. అందుకే. మీరేం దిగులు పడకండి సార్, పని నీట్గా ఉంటుంది. మా ఇల్లు వైజాగ్లో ఉంది సార్. మీకు లాంగ్ అవుతుంది, మరేం పర్లేదుగా? వైజాగే కదా సార్, నా సొంతూరు కూడా వైజాగే సార్. అక్కడ ఏరియాలన్నీ నాకు బాగా తెలుసు. 2 నెలల క్రితమే వైజాగ్లోకి ఇల్లు పూర్తి చేశాం సార్. మీది వైజాగ్లో ఏ ఏరియా సార్? భీములి బీచ్ దగ్గర సార్. ఓ, మా ఇల్లు కూడా అక్కడే ఉంది సార్. ఈస్ట్ ఫేసింగ్ లో ఒక బిల్డింగ్ ఉంది కదా, అదే లైట్ హౌస్ పక్కన ఆ స్ట్రీట్ కార్నర్ లో ఒక విల్లా ఉందే, దాన్నే తీసుకున్నాం. రే పండు, కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో. పోనా పోరా అంటుంటే. వద్దు సార్, ఆ ఇల్లు వద్దు సార్. ఏ సార్, ఎందుకు వద్దంటున్నారు? అది మా ఇల్లే సార్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కమ్మాం. అతను ఒక క్రిస్టియన్.
ఓ అది మీ ఇల్లా? మీకు తెలియదు సార్, మా నాన్న ఇల్లు కొన్న దగ్గర నుంచి సమస్యల మీద సమస్యలు సార్. మా నాన్నగారు ఒక పెద్ద జమీందార్ సార్. వేలంపాట్లో వచ్చింది కదా అని ఆ ఇల్లు కొన్నారు. కొన్న దగ్గర నుంచి వ్యాపారంలో నష్టాలే సార్. ఆ బాధతోనే ఆయనకి పిచ్చి పట్టేసింది సార్. కొన్నాళ్ళు ఆ ఇంట్లోనే మంచాన పడి చనిపోయారు సార్. ఓ నేను మా నాన్న రెండో భార్యకు పుట్టినోడిని. పెద్దావిడ దగ్గర నుంచి వచ్చి ఆయన చివరి రోజుల్లో మా దగ్గరే ఉన్నారు సార్. మా నాన్న పోయిన దగ్గర నుంచి పరిస్థితులు దారుణం అయ్యాయి సార్. ఎలాగోలా ఇల్లు నమ్మితే చాలనుకొని ఏదో వచ్చిన రేటుకు దాన్ని నమ్మేశాం సార్. నేను మా అమ్మ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం. దాంతో శని వదిలిందనుకుంటే ఆ పెద్దవాడు కొడుకు వచ్చి ఇల్లమ్మిన డబ్బుల వాటా కావాలని అప్పుడప్పుడు గొడవ పడతాడు సార్. గొడవే కాదు, 2-3 సార్లు నన్ను చంపడానికి కూడా చూశాడు సార్ వాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. దయచేసి నా మాట వినండి సార్. మీరు చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నారు. ఆ ఇల్లు వల్ల నేను పడ్డ కష్టాలు మీకొద్దు సార్. వదిలేయండి సార్. జబిన్ వెళ్ళొస్తామండి. సార్ ఉండండి సార్, టీ తాగి వెళ్దురు గాని. వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాం. థ్యాంక్స్ అండి. అలాగే ఉంటామండి. నమస్కారం. మంచిదండి. ఎవర్రా? ఆర్తియా? ఇంకా ఎంతకాలం తను అవాయిడ్ చేస్తావురా? పాపం రా, తను వెళ్ళి మాట్లాడు. తన సంగతి నేను చూసుకుంటానులే. ముందు దేని గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ఆ మొదటి భార్యో లేదా ఆవిడ కొడుకు ఆ ఇంటికి ఏమైనా చేస్తుంటారేమో. అలా కూడా అయిండొచ్చు. బట్ నాకేమనిపిస్తోందంటే అంతకు ముందు ఆ ఇంట్లో ఎవరున్నారో మనం కనిపెట్టాలి. అది గనక కనిపెట్టగలిగితే ఈ సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చురా. అదెలా కనిపెట్టగలం? నేను వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాను. పోతురాజు అన్నయ్యనే ఎంక్వైరీ చేస్తాను. ఇలా చూడు, ఇవన్నీ నాకు వదిలే. నువ్వు వెళ్ళి ఆర్తిని కన్విన్స్ చేయరా. వదిలేరా, అది కనిపెట్టేంత వరకు నిద్ర పట్టదురా నాకు. రేయ్, ఫూల్లా మాట్లాడకరా. నీలాగే తను కూడా భయపడి ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడడంలో ప్రాబ్లం ఏంటి? ఐదు రోజులైంది నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి. ఆర్తి, దయచేసి అర్థం చేసుకో. నీకు తెలుసు కదా నా జీవితంలో ఏమేం జరుగుతున్నాయో. నాకు తెలుసు, అందుకని నాతో మాట్లాడకుండా ఉండడమే దీని అంతటికీ సొల్యూషనా? నాకు తెలీదు. సరే, అది వదిలే. వాట్స్ హ్యాపెనింగ్? క్లూ ఏదైనా దొరికిందా? లేదు. సి జబిన్, నేను నీతో గొడవ పడడానికి రాలేదు, ఓకేనా? ఈ ఇష్యూ వల్ల మన రిలేషన్షిప్ పాడవకూడదు అనుకుంటున్నాను. మా డాడీ మన పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు. జస్ట్ స్టాప్ ఇట్ ఆర్తి. వేళకోళంగా ఉందా? నేను చెప్పాను కదా, ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వే అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆ ఇల్లు అమ్మేసి మనం ప్రశాంతంగా వైజాగ్లోనే ఉండొచ్చుగా. నువ్వే ఆ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? నో థాంక్స్. ఓకే, థాంక్యూ. మా డాడీ అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటావు? ఇన్నాళ్ళు లవ్ చేసి సడన్ గా పట్టించుకోవడం మానేస్తావు. ఏ, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? ఇది నా సమస్య, దీనికి నీకు ఏ సంబంధం లేదు. ఒకవేళ పెయింటింగ్ లో ఉన్నట్టు నేను నిజంగానే చచ్చిపోతే 1 వారం ఏడుస్తావా? 2 వారాలు ఏడుస్తావా? ఆ తర్వాత మీ నాన్న చెప్పిన పిల్లాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. పెళ్లి చేసుకోపో. హలో జబిన్, ఎక్కడున్నావు? పక్కనే కాఫీ షాప్. ఏమైంది? లేదు, మనం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. ఓకే, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు రా. యా, ఐఎమ్ కమింగ్ దేర్. ఓకేరా, బాయ్. నేను వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. గవర్నమెంట్ ఆ ఇంటిని టేకౌట్ చేయడానికి ముందు ఆ ఇంటి ఓనర్ కి సంబంధించి ఒక విషయం తెలిసింది. ఆ ఇల్లు కట్టింది ఒక ఫ్రెంచ్ సైకిక్ కాల్డ్ జాక్ నీడ్జమెన్. ఈ బ్లాక్ మ్యాజిక్ సేటనిజం అని ఫ్యూచర్ ని కనుక్కోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసిన వ్యక్తి. అతని గురించి వివరాలు సేకరించేటప్పుడు 1930s లో హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిల్లింగ్ ఎ 1-year-old బేబీ. మన ఊర్లో నరబలి అంటారు చూసావా, అలాంటిదేదో చేసి దొరికిపోయాడు. ఆ తర్వాత నెట్లో అతని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి ఆ తర్వాత ఆ ఇల్లు ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఆ ఇంటిని ఆక్యుపై చేసి ఆక్షన్ లో పెట్టింది. ఆ ఆక్షన్ లోనే భీమేశ్వరరావు గారు కొన్నారు. నీకు జరుగుతున్న నాస్ట్రాడామస్ ఇన్సిడెంట్స్ గురించి నేను సర్చ్ చేసి చూసినప్పుడు ఒక బ్లాగ్ చూశాను, రా చూపిస్తాను.
ఇదే ఆ బ్లాక్. ఇతని పేరు దేవనేశన్. తెలుగు తెలుసు. గత 10 ఏళ్లుగా నెగిటివ్ ఎనర్జీ మీద, ఫ్యూచర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్ ఫలితంగా ఈ నెగిటివ్ ఎనర్జీకి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి కావలసినంత శక్తి ఉందని తెలిసింది. నాకెందుకో ఈయన చెప్తున్న దానికి, మనకు జరుగుతున్న దానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఇతన్ని డైరెక్ట్గా వెళ్లి మీట్ అయితే మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. నువ్వేమంటావు జబిన్? బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పెయింటింగ్స్లో ఉన్నట్టే మీ లైఫ్లో అన్నీ జరుగుతున్నాయని చెప్పారు కదా? అవును సార్. ఎన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుంటాయి? ఒక 4-5 ఇన్సిడెంట్స్ అలాగే జరిగాయి సార్. కోఇన్సిడెన్సో లేదా యాదృచ్ఛికంగా జరిగినవో కావు. మీరు పెంచిన పెట్ ఏమైనా వింతగా బిహేవ్ చేసిందా, లేదా చనిపోయిందా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? పెట్స్ ఏమి నేను పెంచలేదు సార్. బట్ కొద్ది రోజుల క్రితం ఒక కుక్క చచ్చిపోయింది. ఇది చాలా విచిత్రమైన కేసు. ఇంతవరకు నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, మీరిచ్చిన ఇన్పుట్స్ని బట్టి చూస్తుంటే దీనంతటికీ కారణం ఆ ఫ్రెంచ్ మ్యాన్ చేసిన విచ్ క్రాఫ్టేనని నాకు అనిపిస్తోంది. అర్థం కాలేదు సార్. ఒక్కో చర్యకి ఓ ప్రతిచర్య ఉంటుంది. ఒక బ్యాటరీలో ఉండే పాజిటివ్ అండ్ నెగటివ్ ఎండ్స్ లాంటివి అనుకోండి. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెట్ అన్నిటికీ పాజిటివ్ ఉంది అండ్ నెగటివ్ ఉంది. సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీరు ఒక గుడికి వెళ్తున్నారు. గుడి, మాస్క్, చర్చ్ ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తాం, ప్రదక్షిణ చేస్తాం. ఆ తర్వాత ఒక అరగంట సేపు మనం అక్కడే కూర్చుంటాం. అప్పుడు మన మనసుకి ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది కదా. అక్కడ కూర్చుని ఎవరిని హత్య చేద్దాం, ఎలా దోపిడీ చేద్దాం అని మనం ఎవరో ఆలోచించడం లేదు. మనసు ఏం చేస్తుందంటే చెడు విషయాల్ని